హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. పంతులు గారు విహారీ దగ్గరకు వచ్చి మీ అమ్మగారు పూజకు వస్తానని చెప్పారు. ఇప్పటి వరకు మీ అమ్మగారి కోసం ఎదురు చూసి ఫ్యాక్టరీ వాళ్ళు మీ ఇంటికి వస్తా అన్నారని చెప్పి మీ ఇంటికే బయలుదేరాను విహారీ గారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అమ్మ గుడికి రాలేదా అని విహారీ అడుగుతూ ఉంటాడు. రాలేదు, ఇప్పటి వరకు ఎదురు చూశాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక విహారీ యమున ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. యమున ఫోన్ రూమ్లో రింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు వసుధ అటుగా వెళ్తూ వదిన ఫోన్ రింగ్ అవుతుంది. వదిన రూమ్లో లేదా ఏంటి, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని మనసులో అనుకొని రూమ్లోకి వెళ్ళి యమున వదిన, యమున వదిన అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. యమున ఎక్కడా కనిపించకపోవడంతో వదిన ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి వసుధ మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక విహారీ అమ్మ అని చెప్పి అనటంతో విహారీ నేను మీ అమ్మని కాదు అని చెప్పి వసుధ అంటుంది. వసుధ అత్తయ్య, అమ్మ ఫోన్ మీరు లిఫ్ట్ చేశారేంటి, అమ్మ ఎక్కడా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఏమో విహారీ, రూమ్లో ఫోన్ రింగ్ అవుతుంటే వదిన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటా అని చెప్పి రూమ్లోకి వచ్చి చూసేసరికి వదిన రూమ్లో లేదు అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. అమ్మ ఇంకా రాలేదు అత్తయ్య అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళింది విహారీ అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. అంబిక అత్తయ్యతో గుడికి వెళ్తానని చెప్పిందంట, పంతులు గారితో కూడా గుడికి వస్తానని చెప్పిందంట అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఏమో విహారీ, ఇంకా యమున వదిన ఇంటికి రాలేదు, ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి వసుధ చెప్తుంది. అప్పుడే లక్ష్మి వచ్చి వసుదమ్మ ఎవరు ఫోన్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. విహారీ ఫోన్ చేశాడు, మాట్లాడతావా లక్ష్మి అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. ఫోన్ ఇలా ఇవ్వండి వసుదమ్మ అని చెప్పి లక్ష్మి ఫోన్ తీసుకుంటుంది. ఇక లక్ష్మి ఫోన్ తీసుకొని హలో విహారీ గారు అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి అమ్మ గుడికి వెళ్ళలేదంట అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. తెలుసు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. తెలుసా, మరి అమ్మ ఎక్కడికి వెళ్ళింది లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు. వసుదమ్మను ఎవరో కిడ్నాప్ చేశారు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. అవును విహారీ గారు, ఇప్పుడే నాకు ఎవరో ఫోన్ చేశారు, యమునమ్మను కిడ్నాప్ చేశాము, మర్యాదగా ఫ్యాక్టరీ వాళ్ళకి 200 ఎకరాలు ఇస్తున్నట్టు సంతకం పెడతావా లేదా, లేకపోతే యమునమ్మను చంపేస్తానని బెదిరించారు విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. విహారీ గారు త్వరగా ఇంటికి వచ్చేయండి, యమునమ్మను ఎలాగైనా కాపాడుకుందాం, 200 ఎకరాలు ఫ్యాక్టరీ వాళ్ళకు ఇస్తున్నట్టు సంతకం పెట్టేద్దాం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లక్ష్మి, ఈ మాటలు నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నావా? తాతయ్య ఎంతో నమ్మకంతో నీ పేరు మీద ఆ పొలం రాశాడు, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకుంటావా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. యమునమ్మ ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి నువ్వు కంగారు పడకు, అమ్మ ఎక్కడ ఉన్నా కూడా వెతికి తీసుకొస్తాను అని చెప్పి విహారీ అంటాడు. విహారీ గారు మీరు ఎక్కడున్నారో చెప్పండి, ముందు నేను మీ దగ్గరికి వస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి అని చెప్పి విహారీ తను ఉన్న ప్లేస్ని లక్ష్మికి చెప్తాడు. సరే విహారీ గారు ఇప్పుడే వస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. వసుదమ్మ ఈ యమునమ్మ ఫోన్ని జాగ్రత్తగా ఉంచండి అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి ఒక్క నిమిషం ఆగమ్మ, యమున వదిన్ని కిడ్నాప్ చేయటం ఏంటి అని వసుధ అడుగుతూ ఉంటుంది. నాతో ఎలాగైనా సరే ఆ 200 ఎకరాలు రాపించుకోవడం కోసమే యమునమ్మని కిడ్నాప్ చేశారు వసుదమ్మ, యమునమ్మ ఎక్కడ ఉన్నా కూడా కాపాడి తిరిగి తీసుకొస్తాం, ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకండి అని చెప్పి లక్ష్మి అంటుంది. జాగ్రత్త లక్ష్మి, వదిన అసలే ఆరోగ్యం బాగోని మనిషి, ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని చెప్పి వసుధ అంటుంది. విహారీ గారు నేను ఎలాగైనా సరే యమునమ్మను తీసుకొస్తాము అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఇంటి నుంచి బయలుదేరుతుంది. ఇక మరోవైపు విహారీ ఒంటరిగా నుంచొని అమ్మను అసలు ఎవరు కిడ్నాప్ చేసుంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. 200 ఎకరాల గురించి లక్ష్మిని ఫోర్స్ చేయాల్సిన అవసరం ఆ పార్థసారథికి మాత్రమే ఉంది, ఆ పార్థసారథి అమ్మని కిడ్నాప్ చేసుంటాడా అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు యమున ఆయాస పడుతూ ఉంటే అప్పుడే రౌడీలు ఇన్హీలర్ తీసుకుని వెళ్ళి వీర్రాజుకి ఇస్తారు. ఒరే ఆ యమున కాసేపు ఉంటే చచ్చిద్దేమో, ముందు ఈ ఇన్హీలర్ తీసుకెళ్ళి ఆ యమునకి ఇవ్వరా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో పానకాలు ఇన్హీలర్ తీసుకొని యమున దగ్గరకు వెళ్తాడు. యమున మూతికి ఉన్న ప్లాస్టర్ తీయగానే యమున ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. మూతికి ప్లాస్టర్ తీసేశాం కదా అని నిన్ను వదిలిపెడతా అనుకుంటున్నావేమో, కానీ నిన్ను వదిలిపెట్టము, ఇదిగో నీకు కావలసిన మెడిసిన్ తీసుకొచ్చాము అని చెప్పి పానకాలు ముసుగు వేసుకొని యమునకు ఇన్హీలర్ ఇస్తూ ఉంటాడు. ఇక యమున ఇన్హీలర్ తీసుకోకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి బ్రతకాలని లేదా, అందుకే ఇన్హీలర్ తీసుకోవట్లేదా అని పానకాలు అడుగుతూ ఉంటాడు. నువ్వు ఇన్హీలర్ ఇస్తున్నావు, నేను ఇన్హీలర్ని ఎలా తీసుకోవాలి, నా చేతులు 2 కట్టిపడేసావు కదా అని చెప్పి యమున అంటుంది.
ఇక పానకాలు ఆలోచించి, సరే చేతికున్న కట్లు ఊడదీస్తాలే, కాళ్ళైతే కట్టిపడేసే ఉన్నాయి కదా, ఎక్కడికి పోలేవులే అని చెప్పి మనసులో అనుకొని యమున చేతికి ఉన్న కట్లను ఊడదీస్తాడు. యమున ఇన్హీలర్ తీసుకొని తను ఇన్హీలర్ చేసుకుంటూ ఉంటుంది. నాకు ఆయాసం, నాకు ఊపిరి సరిగా ఆడదు, మూతికి ప్లాస్టర్ వేయొద్దు ప్లీజ్, మీరు చెప్పినట్టు వింటాను అని చెప్పి యమున బ్రతిమలాడుతుంది. సరే మీరు చెప్పినట్టుగానే నేను ప్లాస్టర్ వేయంలే అని చెప్పి పానకాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక యమున మెల్లగా తన చేతులతో కాళ్లకు ఉన్న కట్లను ఊడదీసుకుంటుంది. రౌడీలు ఎవరూ చూడకుండా ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చి పారిపోతూ ఉంటుంది. అప్పుడు రౌడీలు యమునను చూసి, రేయ్ ఆవిడ రూమ్లో ఉందో లేదో ఒకసారి చూడండిరా అని చెప్పి అంటూ ఉంటారు. ఒక రౌడీ వెళ్ళి రూమ్లో చూసేసరికి అక్కడ యమున కనిపించదు. ఆవిడ లేదన్నా తప్పించుకున్నట్టుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. వీర్రాజన్న కిడ్నాప్ చేసిన ఆవిడ తప్పించుకొని పారిపోతుంది అని చెప్పి రౌడీలు వీర్రాజుకి చెప్తూ ఉంటారు. ఇంకా చచ్చుదద్దమ్మల్లా చూస్తున్నారంట్రా, పదండి పట్టుకుందరు అని చెప్పి వీర్రాజు అంటాడు. ఇక యమున రౌడీల నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటే రౌడీలు యమున వెనుక పరిగెడుతూ ఉంటారు. ఇక మరోవైపు విహారీ అదే దోవలో ఆలోచిస్తూ ఉంటాడు. ఉదయం విహారీ రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రౌడీ చేతిలో నుంచి ఇన్హీలర్ కింద పడిపోవడం, ఆ ఇన్హీలర్ని విహారీ తీసి ఆ రౌడీకి ఇవ్వటం, ఆ రౌడీ ఇన్హీలర్ తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళటం, ఇదంతా కూడా విహారీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా ఆ ఇన్హీలర్ అమ్మవాడే ఇన్హీలర్ అంటే అమ్మను అక్కడే ఎక్కడో కిడ్నాప్ చేసి ఉంటారు అని చెప్పి విహారీ మనసులో అనుకుని యమునను కిడ్నాప్ చేసిన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక విహారీ ఏదో ఆలోచనలో ఉండి అలా నడుచుకుంటూ ఆ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటే యమున పరిగెత్తుకుంటూ రౌడీల నుంచి తప్పించుకొని వచ్చి విహారీకి తగులుతుంది. విహారీ యమునను చూడ్డు. ఇక విహారీ యమున కింద పడిపోబోతూ ఉంటే గట్టిగా పట్టుకొని ఒక్కసారి వెనక్కి తీసి చూసేసరికి ఎదురుగా యమున ఉంటుంది. యమున విహారీని చూసి నానా విహారీ అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మా ఇక నీకేం భయం లేదు, నువ్వు నా దగ్గరికి వచ్చేసావమ్మా, ఈ రౌడీల నుంచి నేను నిన్ను కాపాడుకుంటానమ్మా, నువ్వు ఇలా కూర్చో అని చెప్పి యమునను ఒక దగ్గర కూర్చోబెడతాడు. ఇక రౌడీలతో విహారీ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక రౌడీలు విహారీని కొడుతూ ఉంటారు. ఇక అప్పుడు విహారీ ఎదురు తిరిగి రౌడీలను కొడుతూ ఉంటాడు. నిజం చెప్పండిరా, మా అమ్మని ఎందుకు కిడ్నాప్ చేశారు అని విహారీ రౌడీలను కొడుతూ అడుగుతూ ఉంటాడు. అన్నా మాకేం తెలీదన్నా, మమ్మల్ని వదిలిపెట్టన్నా అని చెప్పి రౌడీలు అంటారు. మిమ్మల్ని మర్యాదగా అడిగితే చెప్పేలా లేర్రా, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను అని చెప్పి విహారీ అంటాడు. వద్దన్నా ప్లీజ్ అన్నా, పోలీసులకు ఫోన్ చేయొద్దన్నా అని చెప్పి రౌడీలు అంటారు. అయితే మా అమ్మను కిడ్నాప్ చేయించింది ఎవరో చెప్పండి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. అన్నా అన్నా చెప్తామన్నా అని చెప్పి రౌడీలు అంటారు. చెప్పండిరా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే ఆ వీర్రాజు అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. ఆ మాట వినగానే విహారీ యమున ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇక రౌడీలు వెనక పరిగెత్తుకుంటూ వచ్చిన వీర్రాజుని విహారీ చూసి, ఏయ్ వీర్రాజు, మా అమ్మను కిడ్నాప్ చేసింది నువ్వేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏంట్రా పేరు పెట్టి పిలుస్తున్నావు, పెద్దంతరం చిన్నంతరం ఏం లేదారా, మీ నాన్న కూడా ఆ రోజుల్లో నాతో గొడవ పడి చావు వరకు వెళ్ళాడు, ఇప్పుడు నీకు కూడా చావు దగ్గరలోనే ఉందిరా అని చెప్పి వీర్రాజు అంటాడు. ఏంట్రా ఈ విహారీని తక్కువ అంచనా వేస్తున్నావు అని చెప్పి విహారీ అంటాడు. రే దద్దమ్మల్లారా ఏంట్రా చూస్తున్నారు, ఆ విహారీని పట్టుకుండ్రా అని చెప్పి వీర్రాజు అంటాడు. ఇక రౌడీలిద్దరూ విహారీని పట్టుకుంటారు. ఇంతలో వీర్రాజు విహారీ దగ్గరకు వచ్చి, నువ్వేమైనా తోపు అనుకుంటున్నావా, లేకపోతే మీ నాన్నను మించినవాడు అనుకుంటున్నావా, మీ నానే చచ్చాడు, నువ్వు బ్రతికుడు మాత్రం ఏం చేస్తావురా అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు. ఒరే వీర్రాజు, నీకు చావు దగ్గర పడే ఇదంతా చేస్తున్నావు అని చెప్పి విహారీ తన 2 కాళ్ళతో వీర్రాజుని తంతాడు. నానా విహారీ, ఆయన మన బంధువురా అని చెప్పి యమునంటుంది. అమ్మా మన బంధువు అయితే నిన్ను ఎలా కిడ్నాప్ చేశాడమ్మా, ఇలాంటి వాళ్ళ గురించి మనం మంచిగా ఆలోచిస్తే మనల్ని ఇలాంటి వాళ్ళే గోతుల్లో తోస్తారమ్మా అని చెప్పి విహారీ అంటాడు. ఇక వీర్రాజుని విహారీ కొడుతూ ఉంటాడు. ఇక వీర్రాజును కొడుతున్న కొట్టుడుకు రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఒరే ఏంట్రా ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నారు, వీడు నన్ను కొడుతున్నాడురా, సేవ్ చేయండిరా అని చెప్పి వీర్రాజు పిలుస్తూ ఉంటాడు. వామ్మో బ్రతికుంటే బస్ స్టాండ్లో ఏదో ఒకటి అమ్ముకొని బ్రతుకుతాం, ఈ దెబ్బలు మేమెక్కడ తింటాం బాబోయ్ అని చెప్పి రౌడీలు పారిపోతూ ఉంటారు. చెప్పరా చెప్పు, మా అమ్మను ఎందుకు కిడ్నాప్ చేశావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. 200 ఎకరాలు లక్ష్మి పేరు మీద మీ తాతయ్య రాశాడు కదా, ఆ 200 ఎకరాలు ఫ్యాక్టరీకి ఇవ్వటం కోసమే మీ అమ్మను కిడ్నాప్ చేశాను అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు. 200 ఎకరాలు ఫ్యాక్టరీకి ఇస్తే నీకేంట్రా లాభం అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఆ పార్థసారథి నాకు 2% షేర్ ఇస్తా అన్నాడు అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు. షేర్ కోసం బంధువుని కూడా చూడకుండా మా అమ్మను కిడ్నాప్ చేపించావా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. హలో విహారీ, కాస్త ఆగవయ్యా,
ఇక్కడ నాకంటే మీకు ముఖ్యమైన బంధువు మీ మేనత్త అంబిక ఉందే, అంబిక ప్రోత్సాహంతోనే మీ అమ్మను నేను కిడ్నాప్ చేశాను అని చెప్పి వీర్రాజు చెప్తాడు. ఆ మాటగా వినగానే విహారీ షాక్ అయ్యి వీర్రాజు షర్టు వదులుతాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నిజమే చెప్తున్నాను. ఆ లక్ష్మి తనకు ఇష్టమైన వాళ్ళను కిడ్నాప్ చేస్తే ఖచ్చితంగా సంతకం పెడుతుందని మీ అంబిక అత్తయ్యే చెప్పింది. మీ అంబిక అత్తయ్యే రాత్రి మమ్మల్ని ఇంట్లోకి వచ్చే ఏర్పాట్లు చేసింది. అలా ఇంట్లోకి వచ్చి మీ అమ్మను కిడ్నాప్ చేశాం అని చెప్పి వీర్రాజు చెప్తాడు. ఇప్పుడే అంబిక అత్తయ్యను అడుగుతాను, కాదని చెప్పిందో నిన్ను చంపేస్తాను అని చెప్పి విహారీ కోపంగా బయలుదేరతాడు. నాన్న విహారీ, ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపో, ఈ విషయాన్ని అంబిక దగ్గర అడగొద్దు అని చెప్పి యమున అంటుంది. అమ్మ, ఈరోజు ఈ విషయం వదిలేస్తే రేపు ఇంకా పెద్ద విషయం అవుతుంది అని చెప్పి విహారీ కోపంగా ఇంటికి వెళ్తాడు. అంబికత్తయ్య అంబికత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అంబిక పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి ఏంటి విహారీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక విహారీ అంబిక చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. విహారీ, నన్ను కొట్టావా అని చెప్పి అంబిక షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఆ వీర్రాజుతో కలిసి డబ్బు కోసం కక్కుర్తి పడి అమ్మను కిడ్నాప్ చేపించావు అని చెప్పి విహారీ అంటాడు. అలా అని ఎవరు చెప్పారు విహారీ అని చెప్పి అంబిక అంటుంది. ఆ వీర్రాజే చెప్పాడు అని చెప్పి విహారీ అంటాడు. ఎందుకు అత్తయ్య, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఎంతో కష్టపడి పెళ్లి పెటాకులు లేకుండా ఈ ఆస్తిని ఎక్కువ చేస్తే నన్ను పక్కన పడేసి పెత్తనమంతా నీకు ఇచ్చారు. మరి నన్ను ఏం చేయమంటావు విహారీ, కిడ్నాప్లు కాకపోతే అని చెప్పి అంబిక అంటుంది. అందరూ అంబిక మాటలకు షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.